చల్లగా బుజ్జి ఇంటికాడు ఉండు అంటే ఉండపోతువి ఇక్కడ దాకా వచ్చివి ఏం చేస్తావు ఎండలో చెప్పు నువ్వు చేసుకొని రాపోదు ఇది అయ్యో బిడ్డకు బుత్తిగా ఎండ కూడా దాకరించట్లేవు కదా రేపు అత్తగారి ఇంటికి పోతే ఏం చేసుకుని బతుకుతుంది అది నేర్చుకోయ బిడ్డ గట్నే పిక్కుంటారా గడ్డి ఓ నువ్వు కనుక నేర్పినా కానీ పని ముందుగాల తువాలా తీతారికి ఎండ కొడతాను కట్టుకుంటుంది ఇక బిడ్డ నెత్తికి కట్టుకో చెవులకు కట్టుకుంట కొడతా పని నేర్చుకోవాలి ఆడపిల్లలు ఓ బావా ఓ నాన్న బావా ఇగరా ఇగరా పోయిరా పో ఏం ముచ్చడు అత్తాను అత్తా నాకు అందరు రాండి అందరు తా బిడ్డ ఆగో ఈ రాజన్న భావం ఇప్పుడు వచ్చిండు ఎందుకోపా ఈ ఎండల మిమ్మల్ని దేవుళ్ళు ఆడుకుంటా వచ్చేసరికి నా తలపానం తోకొచ్చింది. అయ్యో అన్న ఇంత ఎండలో వాడు వచ్చినావు చెప్ప ముచ్చటేంది ఫస్ట్ నీళ్ళే తాగు నీళ్ళు తాగు ఏంది బావా మనం గిట్టుతో పడ్డది ఈ ముచ్చట చెప్తే మీ నోళ్ళ చక్కెర వచ్చినంత పని అవుతుంది. ఆ ముచ్చట నా చెవులో పడంగానే ఆగం వచ్చిన ఇంతగానే ఏం ముచ్చట చెప్పు జరా ఆ ముచ్చట చెప్పరాదే అన్న ఇంతసేపు నాన్న పెట్టబడుతుంది ఇంత దాకా వచ్చింది చెప్పడానికేనే చెల్లే నీ బిడ్డ అదృష్టలక్ష్మి. మొన్న చూసిపోయిన పెగడపల్లి సంబంధ పనులు ఫోన్ చేసిండ్రు సరే అన్నారు. మనం కూడా సరే అంటే లగ్గం ఖాయం చేసుకుందాం అన్నారు. అదో ఇంత మంచి మాట చెప్తే చిన్నమై ఉండవెందుకు బావా? బిడ్డ పెండ్లి అంటే సంబరమే బావా, కానీ ఇప్పుడే అంటే పైసలు ఎట్లా అని ఆలోచన చేస్తాను. అరే బావా గట్లెందుకు అనుకుంటావే? ఆ రోజు అనుకున్నదేనే పిల్ల నచ్చిందంటే కట్నం లేకుండానే చేసుకుపోతామని. ఎంత కట్నం లేదనుకున్నా ఆడపిల్ల మన ఇంటిదా, మన ఇంటి ముందు లగ్గం చేసి తోలాలి కదా బావా. అంతమంది ఉన్న చేతిలో పైసలు ఉండాలి కదా. అయ్యో బావా ఏ ఆపత వచ్చినా కూడా పైసలు ఇయ్యనోడు ఆడపిల్ల పెళ్ళంటే ఏనన్నా చేసి తెచ్చిస్తాడు. ఉన్న ఒక్క బిడ్డకు ఎక్కువ నప్పి తెచ్చి తిప్పలబడే బదులు ఈ పొత్తుల భూమి అమ్మి పెళ్లి ఎత్తే అయిపోద్ది కదా. ఆగో ఇది అమ్మితే మనం ఏం చేసుకుని బతుకుదామే? పూలు నాలుగు వేసుకొని బతుకుతాం, మరి ఏం చేద్దాం? సరేని నువ్వు అన్నది కూడా నిజమే, కానీ ఇది పొత్తుల భూమి. తమ్ముని కూడా ఒక మాట అడిగి అప్పుడు నిర్ణయం తీసుకుందంతే. సరే బావా ఒక్కసారి అయితే అడిగి చూడు. తన దగ్గర ఉంటే చదువుతాడు, లేకపోతే దగ్గరుండే వాళ్ళకన్నా భూమి అమ్మి పెడతాడు. నీ బిడ్డ అయితే ఒకటి, తన బిడ్డ అయితే ఒకటే బావా. సరే బావా నేను మా తమ్ముని కనుక్కొని చెప్తా. అప్పటిదాకానైతే నువ్వు వాళ్ళకి ఏ మాట చెప్పకు, సరేనా? సరే బావా మీరు కనుక్కొని చెప్పుర్రి. మీరు చెప్పేదాకా నేను వాళ్ళకి ఏం చెప్పా. ఇంటికాడ నా ఎక్కడి పని అక్కడనే ఉంది. ఆగం వచ్చిన నేను మళ్ళా కలుతా. సరే బావా. ఇది మామూలుగా ముచ్చట తర్వాత అడుగుదాం, కానీ ఆ పని అయితే చేద్దాం. ఆయనతో చేసుకుని ఇంటికి పోదాం. అగో ఈ రాజన్న బావ ఎందుకు ఆచిపోతాడు? అన్నా అన్నా మీ తమ్ముడు పిలుస్తుండేరా. ఇంకా రాజన్న బావ ఎందుకు వచ్చిపోయిండేవే? అరే తమ్మి, మొన్న బుజ్జిని చూసిపోయిన వాళ్ళు సంబంధం ఓకే అన్నారట. ఆ ముచ్చట చెప్పిపోదామని వచ్చిండు. అన్నా మంచి ముచ్చట చెప్పినవే, మరి ఎప్పుడు ఖాయం చేద్దాం అన్నారే? నీతోటి విచారం చేసి చెప్పంపుతా అన్న తమ్మి. నాతోటి విచారం చేసేది ఏముందన్నా, పిల్లగాడు సర్కారు నౌకరు ఉన్నాడు. బిడ్డను ఆ ఇంట్లోకిస్తే మంచిగా బతుకుతాదని నా ఉద్దేశం. ఇంకెందుకు ఆలోచిస్తున్నావన్నా? ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామో అడుగు. నువ్వు అన్నం తలకాగా అయిపోద్దా పిల్లగా? చేతిలో ఎన్నో కొన్ని పైసలు ఉండాలి కదా. మరి ముందడ పడ్డదని ఓగడదాం అవ్వదని. కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగది. ఎన్నో అక్కడ వేసి ఒడ్డెక్కిద్దాం. ఒడ్డెక్కించడానికి మాకే ఉన్నది వెనక ముందు. ఈ పొలం అమ్మి చేద్దామంటే పొత్తులనే ఉండే. పొత్తులుంటే ఏమైతుంది వదినే? నేను దేనికన్నా కాదా అన్నా? గీంత దానికి భూమి అవసరమా? భూమి అమ్మకుంటే ఎక్కడ తెచ్చిపెట్టమంటారు పిల్లగా? దీనికి తెచ్చిన పైసలు మిత్తి కట్టి సత్తానా మేము? ఈ భూమి ఏమక్కడికి వచ్చింది మాకు? అన్ని పైసలు ఇరుక్కుంటా ఎప్పుడన్నా నాకు లెక్క చెప్పినా నువ్వు? రా పోర్రా ఎత్తారు కట్టాయిరా నీ రాత ఎట్లా కట్టాయిరా? ఇప్పుడు ఏమైందన్నా?
ఎవ్వరు తిన్నారని వదినకంతా మాట అంటాంది. భూమి పంచుకుందామంటే నేను ఎప్పుడన్నా అడ్డుపడ్డా నానే. భూమి ఉంటే రేపటల్లా మీకే దేనికన్నా వెనకత్తదని, అంతే తప్ప నాకే ఉద్దేశం లేదన్నా. పంచుదామని మీకే ఉంటే రేపు ఇద్దరు పెద్దవంతలను తీసుకొచ్చుకోర్రి, గెట్లు పెట్టుకుందాం, పంచుకుందాం. ఈ పొత్తులు ఉండుడద్దు, నాకు మాట చూడద్దు. తినేడు తినుడేనా అనేడు దానుడేనే మంచుకుందాం ముచ్చట. ఎప్పుడన్నా ఈ పొలాల పైసలు మన చేతికి వచ్చినాయే మీ తమ్మునికి అంత కోపం వస్తుంది. పంచని పోయి పంచుకుందాం ఏటైతే ఇందుకు తెచ్చే పైసలు మిత్తి అటు సత్తానా మేము. ఇంకా కోపంగా పోతాడు పోని ఏడు దాకా పోతాడు. ఏమైంది పొలం కా నుంచి జల్లి వచ్చినావు? కరెంట్ ఉందా లేదా? ఏమోనే, నేను కరెంట్ దాకా పోలే. కరెంట్ వచ్చింది రాంది నాకు తెలియదు. ఏమైంది ముఖం అంతా ఎట్లనో పెట్టినావు? ఎట్లా పెట్టుకుంటే మొన్న చూసిపోయిన పిల్లగానికి మన బుజ్జి నచ్చిందట. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామని అడిగిర్రట. ఆ ముచ్చటిని ఇడికి వచ్చిన అంతే. అగో గంత మంచి ముచ్చట్ను ముఖం ఎట్లనో పెట్టి చెప్పబడుతుంది. బైరోల వంశానికి సర్కారాలు అన్నమాట. అంత సంతోషమే గాని లగ్గం కోసం భూమి అమ్ముదామంటారు, భూమి గెట్లు పెట్టదామంటారు. అగో లగ్గం కోసం భూమి అమ్ముడు ఎందుకు? ఏదో ఒకటి చేసి ఏకపోతుమా? నేను కూడా అదే మాట అన్నందుకు ఆ భూమి ఉండి ఏమక్కడికత్తంది, ఆ భూమి మీద పైసలన్నీ మీరే తినబడతారని అంటుంది వదిని. అయినా మనం ముంగడబడి చేస్తే మన మూతి పనులు రాళ్ళటట్టున్నాయి. వాళ్ళ భూమి వాళ్ళు అమ్ముకుంటా అంటారు కదా, గెట్లు పెడితే నీకేమైతుంది? వాళ్ళు అన్నప్పుడు చేస్తే మనం కూడా అలా మాటకు విలువిచ్చిన వాళ్ళం అవుతాం. ఉన్న భూమి వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారే? ఏమన్నా చేసి మనమే కొన్ని చదరాలి. వాళ్ళు అంత అన్నంగా కూడా నువ్వు చదివితే అలా భూమి కోసమే చేసిరు అనుకుంటారు, ప్రేమతోటి ఇచ్చిరని అనుకోరు. ఏ నాటికైనా మాట వస్తుంది మనకు. నీకు అంత చదుర బుద్ధి అయితే ఆ భూమి ఏదో మనమే తీసుకుందాం. మన భూమి మన చేతులు ఉన్నట్టుంటది, 10 మందిలో విలువ కాపాడిన వాళ్ళం కూడా అవుతాం. సరేనే, మొదలైతే భూమి అయితే గెట్లు పెడదాం. ఆ తర్వాత వాళ్ళు ధర ఎట్లా అంటారో దాన్ని బట్టి ఆ భూమి మనం తీసుకుందాం. సరేనే. సరేనే. అరే నాగన్న, రమేష్, మీరు ఎవరికెట్లా వాళ్ళు ఉండు, ఇగో తాడిస్తున్నా. సరేనే. సరేనే. మంచిగా అక్క. ఇప్పుడు వస్తున్నావారా? బాపు ఇది ఎక్క న్యాయమే? నేను లేకుండా గెట్లెట్లా మంచుతారా మీరు? నేను ఉన్నా అనుకున్నారా, సచ్చిర్రు అనుకున్నారా? పెద్దోడా రమేష్, చెల్లెకు చెప్పలేదా? మా దాంట్లో మేము గెట్లు పెట్టుకుంటే దానికి చెప్పేదేందే? అయినా నాకెందుకు చెప్తారే? నాకు ఇచ్చే కట్నం ఇయ్యాల్సి ఉంది కదా, పంచుకుంటే నాకు ఇయ్యాల్సి వస్తుందని చెప్తలేరు. రమేష్ అట్లా మాట్లాడు కరెక్ట్ కాదురా, చెల్లెలు చెప్పి చేసుకుంటే బాగుంటుండే. రమేష్, హార్ట్ బీట్ ఏడుపు కలకాల అనిపించుకోకు. ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేది, పంచుకోది. చెల్లె ముందైతే గెట్ల పంపకం కానీరా, నీకు ఇచ్చే తర్వాత నేను ముట్ట చెప్తాం గాని. అంటే భూమి పంచుకొని అమ్ముకొని మీది మీరు పోతే మీ ఇంటికి నేను బుచ్చబ్దాని లెక్క రావాలనా? నా కట్నం పైసలు ఏదో నాకు ఇచ్చేయరు, ఇచ్చినాకనే మీ లెక్క మీరు చూసుకోరు. అంటే మీ అన్నలు నీకు ఎప్పుడు ఏది చెప్పకుండా చేసిరా పని? బిడ్డ పెండి ఆదిలావాడి మర్చిపోయారు, అమ్మినాక ఇస్తా అంటారు కదా, నువ్వు బాగా కోపానికి వస్తున్నావు. బైరలింగన్నకు వీళ్ళిద్దరే ఉంటున్నట్టే చెప్పు, నేను ఇక్కడి నుంచి పోతా, లేకుంటే నా పైసలు నాకు ఇవ్వను. కొడతావా? కొట్టు. అదేంద్రా ఆడబిడ్డ చేయలేపుతారు ఎవరన్నా? ఆమె మాటలన్నీ మంచిగానే ఉన్నాయి కానీ నా చేతులు ఎత్తనే వచ్చిందా బాగా? చేయలేపకుంటే ఏం చేస్తాడు? ఇచ్చేటి ఏ శాతం కాదు కానీ చేయత లేపుతాడు. ఈ భూమి మంచుకుందాం అన్నప్పుడల్లా ఏదో కొలలు చేస్తావు. మనం పోదాం. ఆయన నీకు రేషం ఎందుకు వస్తుంది? నీ అయ్యా ఒప్పుకున్న రావు, నువ్వే అడుగుపో. అయ్యా ఉంటే నాకు ఈ బాధ ఎందుకు వచ్చు? వాళ్ళు పోయినప్పుడే పోయింది, నాకెవడున్నాడని ఇక్కడికి వచ్చి అడుగుమంటావు? ఆయన నాకు నాకు వరేస్తే పోతా కదా. అదే పెడదాం అన్నప్పుడల్లా భూమి పంచేటప్పుడల్లా నీ గడున్నాయే. ఏం చేయమంటావు ఇక మేము? ఏం చేస్తారు నాయనకు పంచియ్యుర్రి. పంచిస్తాం, మాకు బాగా ఇచ్చిండాయా, నీది నీకు పంచిస్తాం. పంచియాలే? పండుగ చేసుకున్నా కానీ నీ అన్నయ్య రప్పించుకోలేదా? తినబెట్టుకోలే, తాగబెట్టుకోలే, బట్టలు పెట్టలే, అన్ని లెక్క పెడతారుగా. పెట్టినా అని మీకు ఇస్తుంది పెట్టిన బట్టల కంచ
పంచాలి. గదే మోకం నీది. మనకి భూమి అంతా ఏమవుతున్నారా? పంచాయతీ పెట్టేదా మీరు? నా కట్నం పైసలు నాకు పోసినాకనే ఈ భూమి పంచాలి. లేదనుకో మీ అందరి మీద కేసు పెడతా, లేకుంటే మీ మీద ఇంత మంది వచ్చిపోతా. నాగన్న మీరు ఇంటికాడ ఉంటే ఏమన్నా మాట్లాడుకొని మీరు పెద్ద మనుషులకు రావాలి. ఇదేం పద్ధతి? పెద్ద మనుషులను బదనం చేసుడు. భలే పంచాయతీకి వచ్చినవి మనం. చూసినా మీ చెల్లె ఇయ్యాలన్నా కొలుసుకుందాం అంటే ఇయ్యాల కూడా కొలుసుకోకుండా చేసిపోయింది. ఎప్పుడు అత్తర గిదా బాగోతాం. ఇట్లే ఉందాం మనం దచ్చిదాకా. ఇక అదేమని కావాలో పోలం మరి. బిడ్డలక్క ఎట్లా చేస్తాననుకుంటున్నావు? ఎవడో పిత్తాను నీకు? మా కిషన్ తెచ్చిపోయి పీడబోతుంది. మంచి సంబంధం పోయేటట్టే ఉన్నది. ఈ భూమి పంచారు, ఇది ఆదుకోదు. ఇది అమ్మమ్మ. అరే తమ్ముడు ఒక చాయ్. ఎప్పుడైనా ఇద్దరు అన్నదమ్ములు వచ్చి తాగేటోళ్ళు, ఇలా ఒకడే వచ్చి తాగిపోతున్నా. అబ్బా రమేష్ అని ఇక్కడనే ఉన్నావా? ఏమైనా పని ఉంటే చెప్పలే, 2 రోజుల నుంచి ఖాళీగా ఉన్నా. ఈ రమేష్ అన్న పని ఇస్తారా? వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేసుకుంటారు, నీకు పని ఇస్తారా? పనిలో ఏం లేదు పో. అరే ఆమె చాయ్ చెప్పి తాగకుండా పోతుంది. జైతాల బస్ వచ్చిందా? రాలేదమ్మా, నేను కూడా దానికోసమే చూస్తాను. ఏ ఊరు మీది? ఈ ఊరే. ఇవాళ బిడ్డ ఎవరా? ఇవాళ బిడ్డ ఎవరా? చెప్పరా చెప్పలే. మీ నాన్న పేరన్నా చెప్పు, నాకు తెలిసి అందరు. మీ అన్నదమ్ముల పేరన్నా చెప్పు నాన్న. మాది ఊరే బిడ్డ, నాకు కళ్ళు కనబడతలేవు కానీ ఊరే. మరి మీ అవ్వయ్య లేరా? మీ అన్నదమ్ములు లేరా? వాళ్ళ పేరన్నా చెప్పురా, నేను ముందు పడతా. మీ అన్నదమ్ముల పేరన్నా చెప్పు నాన్న. మాది ఊరే బిడ్డ, నాకు కళ్ళు కనబడతలేవు కానీ ఊరే. మరి మీ అవ్వయ్య లేరా? మీ అన్నదమ్ములు లేరా? వాళ్ళ పేరన్నా చెప్పురా, నేను ముందు పడతా. అన్న అన్న నేను చేసింది పెద్ద తప్పే, నన్ను క్షమించే. నేను కూడా తప్పు చేశాను. వదిలే తప్పేందుకు క్షమించి వదిలి, నేను అట్లా మాట్లాడకూడదు ఉండాల్సిందే. సరే నువ్వు కాకపోతే ఎవరంటారు చెప్పు మమ్మల్ని. అన్న పాయ పెద్దన్న దగ్గరికి పోదాము. నేను కూడా క్షమాపణ అడుగుతా. అన్నా అన్న నన్ను క్షమించే. అందరి ముంగట మీ పరువు తీసిండే అన్న. మీ పరువు నా పరువు అయినట్టేనే. నాది కూడా తప్పు ఉంది. నా తప్పు కూడా ఉన్నది. నీకు ఇచ్చే పైసలు ఇదివరకే ఇస్తే ఇంత దూరం రాకపోవు కదా. చెల్లి అన్న, మన బిడ్డ పెళ్లి ఘనంగా చేద్దాం. నా దగ్గర కొన్ని పైసలు, నా దగ్గర కూడా కొన్ని పైసలు ఉన్నాయి అన్న. కోడలు పెళ్లి మంచిగా చేద్దామే అన్న. అన్న, ఈ భూముల గొడవలు మనకద్దు.
మన బిడ్డ పెళ్లి మనందరం కలిసి ఘనంగా చేస్తారు. అవునే అన్న, చిన్నప్పటి నుంచి కలిసి ఉండాలి. మధ్యలో ఇవన్నీ ఆస్తులు చేయబట్టి మనకి గొడవలు వచ్చినాయి అన్న. ఊకో చెల్లి ఊకో, తమ్మి ఊకో. అలా కూడా నాకు కట్నం పెట్టాలన్నా. చేద్దాం చేద్దాం, ఊరందరం నుంచి మంచిగా చేద్దాం కదా. బాగుని గిట్ట తీసుకోనా, బాగుని పిల్లలు అంతా తీసుకోనా. 2-3 రోజుల నుంచి పని చేయాలి. ఇన్నే అటు కూర్చోడు కాదు. వెల్కమ్ టు మై విలేజ్ నవ్వులు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటది, గట్టిగా కొట్టుర్రి, సపోర్ట్ చేయుర్రి. బాయ్.